ప్రతి నీటి చుక్కని పొదుపుగా వాడాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి విశ్రాంత్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రావు కోరారు. విశాఖ మాధవధారలోని గంగా గోదావరి అపార్ట్మెంట్ వద్ద గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం ఆధ్వర్యంలో ప్రపంచ జలవనరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు పరిస్థితి ఎక్కడా రాకూడదు అన్నారు. ప్రతి ఒక్కరూ భూగర్భ జలాలు పెంపొందించేలా కృషి చేయాలని కోరారు. పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఏయూ సోషల్ వర్క్ విద్యార్థిని కేదాశ్రీ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ సూర్యకళ, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎర్రయ్య, మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు కె మాధవి పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వాటర్ డేని జరుపుకుంటున్నాం. సో మనకు అందరికీ తెలిసిందే, ఈరోజు అందరం కూడా నీళ్ళు తాగాలంటే బాటిల్ వాటర్ తాగుతున్నాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇది వేరేగా చెప్పక్కర్లేదు. బట్ ఏంటంటే దీని మీద ఇంకా ప్రజల్లో కావాల్సినంత అవేర్నెస్ రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎంతో వాటర్ వేస్ట్ చేస్తున్నాము వృధా అంటే ఏదో షేవింగ్ చేసుకుంటున్నప్పుడు మిగిల్చడం కాదు. చాలా మనకు వర్షం పడుతుంది, ఎంతో వర్షం పడుతుంది. దాన్ని మనం సరిగ్గా ఒడిసిపట్టి కన్జర్వ్ చేసుకుంటే మనలాంటి దేశాల్లో ముఖ్యంగా, ఎందుకంటే రెయిన్ ఎప్పుడు పడుతూనే ఉంది, ఒక చోట లేకపోతే ఇంకో చోట పడుతుంది. కాబట్టి ఒక సీజన్లో కాకపోతే ఇంకో సీజన్లో పడుతుంది. డెఫినెట్గా ప్రతి కమ్యూనిటీ అంటే ముఖ్యంగా అపార్ట్మెంట్లు కావచ్చు, లేకపోతే కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ కూడా వాటర్ హార్వెస్టింగ్ విధానాలు ఆచరించి మన వాటర్ని కన్జర్వ్ చేసుకుంటే భావితరాలకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇది పర్యావరణం సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ స్పృహతో ఉండి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా చెప్తూ మనం దాన్ని ఆచరించడం ముఖ్యం. ఎందుకంటే నిబద్ధతతో మనం ఆచరించి ప్రతిరోజు ఆచరించాలి. ఈరోజు ప్రోగ్రాం కదా అని చెప్పేసి ఈరోజు ఏదో చేసేసి వదిలేయకుండా ప్రతిరోజు మనం ఆచరించినప్పుడు డెఫినెట్గా అందరికీ అది మైండ్లో ఉంటుంది. ఎల్లకాలం ఉన్నప్పుడు అది అన్ని విధాలుగా మనకి అది ఆనందదాయకం. ఎందుకంటే పర్యావరణం అనేది మనం ఏదైనా మంచి ప్రకృతిని చూస్తే పులకించిపోతుంది మన శరీరం. అది దానికి ఉన్న లింక్ అలాంటిది. కాబట్టి ప్రతి చోట మనం ఆ పర్యావరణం రక్షించి మంచి పర్యావరణం చూసి మెయింటైన్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు అది అన్ని విధాలుగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది, భావితరాలకు మరింత ఉత్సాహభరితంగా ఉంటుంది. నా పేరు కేదాశ్రీ. ఈరోజు మనం చూస్తుంది ధాన్యం కొంకులు గట్టులు చూస్తున్నాము. ఈరోజు మనం చూస్తే మన ప్రదేశంలో ఎంతమంది పిచ్చుకలు చూస్తున్నారు. మన చిన్నప్పుడు చూస్తున్న కిచకిచ అనే పిచ్చుకలు ఈరోజు మనకి ఎక్కడ కనిపించట్లేదు. అవి పెంచడం మన బాధ్యతని ఈరోజు మన ఇండియాలో 80% యొక్క పిచ్చుకల సంఖ్య అనేది తగ్గుతూ వస్తుందని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది చెప్తూ వస్తుంది. ఈరోజు మనం దానికి ఆహారం పెట్టడానికి ఇలా ధాన్యం కంకులు గుర్తులు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర మన చేతివారి రోజు 1 గంట కూర్చొని చేస్తూ పెట్టుకుంటే మనం దానికన్నా ఇంక చేయాల్సిన లేదు. అవే వచ్చి వాటి ఆహారం తీసుకొని వాటి ప్రాణాలు కాపాడుకోగలుగుతాయి. మన ఫోన్ రేడియేషన్స్ వల్ల కానీ మిగతా మన రోజువారీ కార్యక్రమాల వల్ల కానీ మనం వాటికి చాలా హాని చేస్తున్నాము. ఆ హానితో పోల్చుకుంటే ఈ చిన్న చిన్న పనులు మనం చేయడం వల్ల వాటి ప్రాణాలతో పాటు తర్వాత మన జనరేషన్ ప్రాణాలు కూడా మన చేతిలోనే మనం కాపాడుకోవచ్చు.